ఫ్రెండ్, చైన్ దొరికింది కదా, రింగ్ కూడా తప్పకుండా దొరుకుతుంది. మన వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అందరు వెతుకుతున్నారు కదా, టైం అవుతుంది. మనం బయలుదేరదాం ఫ్రెండ్. ఆ రింగు తొడిగే వరకు తను రాదు చంద్ర, అడగటం అనవసరం. ఇది నా చైనే, అమ్మమ్మ ఇచ్చిన చైనే. అన్నయ్య, బిర్యానీ తీసుకో. ఇది తింటే హుషారొస్తుంది. కానివ్వండి. ఏయ్, ముందు నువ్వు హ్యాండ్స్ వాష్ చేసావా, లేక ఆ డర్టీ హ్యాండ్స్తోనే పెడుతున్నావా? అమెరికాలో చేతులు కాగితాలతో తుడుచుకుంటారంట కదా, కానీ మా దేశంలో స్వచ్ఛమైన నీటితోనే చేతులు కడుక్కుంటాం, అది శుభ్రంగా. కనీసం ఈ ప్లేట్ అయినా వాష్ చేసావా? ప్లేటే కాదు, బిర్యానీలో ఉన్న చికెన్ కూడా ఫెనాయిల్ డెటాల్తో కడిగాడు. వదినా, తీసుకో. ఆకలిగా లేదురా. వదినా, మీ రింగ్ దొరుకుతుంది. నేను చెప్తున్నాను కదా, పొద్దున్నే వెతుకుదాం. తినొదినా. నాకొద్దు సర్దార్. నా కోసం తినొదినా, ప్లీజ్ ప్లీజ్ వదినా. ఒక్కసారి నా చేత్తో చేసిన బిర్యానీ తింటే అస్సలు వదిలిపెట్టావు. తినొదినా. నువ్వు చేసావా? అవును. ఇంత చిన్న ఏజ్లోనా? చిన్న వయసు నుంచే గొప్పగా ఎదగడానికి ప్రయత్నించాలని సూర్యనే నాతో చెప్పాడు. నేను అదే ఫాలో అవుతున్నాను వదినా. తినొదినా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.